విక్కీ కౌశల్ కొత్త సినిమా బ్యాడ్ న్యూస్. హిందీ రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఇండియాలో ఈ సినిమా 81 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో అంటే హిందీలో నెట్ కలెక్షన్స్ చూస్తారు, జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 52 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 80 కోట్లు, అంటే ఇంకా 28 కోట్లు నెట్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 28 కోట్లు అంటే కొద్దిగా కష్టమే. సినిమా ఫస్ట్ వీక్లో బాగా రివ్యూస్ వచ్చాయి, బాగా టాక్ వచ్చింది. సినిమా కూడా బాగుంది, నేను చూశాను. ఈజీగా హిట్ అవుతుంది, 100 కోట్ల గ్రాస్ వచ్చేస్తుంది, 80 కోట్లు నెట్ తీసుకొస్తుంది, సినిమా హిట్ అవుతుంది అనుకున్నాను. కానీ ఇంకా 100 కోట్లు నెట్ వస్తుంది అనుకున్నాను, 20 కోట్లు లాభాలు వస్తాయి అనుకున్నా. కానీ ఇప్పుడు ఒక 28 కోట్లు వెనకబడింది. ఇక రేపటితో ఈ రోజుతో 2 వారాలు కంప్లీట్ అయిపోతుంది. ఇక సినిమాకు రన్ ఉండొచ్చు, ఇంకా 2 వారాల దాకా పెద్ద సినిమాలు ఏమీ లేవు థియేటర్స్లో. బట్ కష్టమే, నాకు తెలిసి ఇక అంత కలెక్ట్ చేయడం కష్టమే. సో సినిమా కమర్షియల్గా యావరేజ్ కూడా అనలేము, అంటే 50% అయితే కవర్ అయింది, 60% దాకా రికవర్ అయ్యింది, ఇంకా 40% రావాలి. కాబట్టి సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి ప్రస్తుతానికి. ఇక ఏమన్నా ఈ వీకెండ్లో ఏమన్నా పుంజుకుంటుందేమో చూడాలి. అది మన విక్కీ కౌశల్ అండ్ తృప్తి దిమ్రీ, యామీ విర్క్లా బ్యాడ్ న్యూస్ అనే హిందీ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రొడ్యూస్డ్ బై కరణ్ జోహర్, డైరెక్టెడ్ బై ఆనంద్ తివారీ. రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లో 81 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 52 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే మరో 28 కోట్లు నెట్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.